సరైన నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల్ని దేశవ్యాప్తంగా 58 కళాశాలను మూసేయాలని చెప్పని డిసైడ్ చేసింది ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకుంది. 58 ఇంజనీరింగ్ కళాశాలలు దీనిలో భాగంగా మూతపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి కళాశాలలు కూడా ఉన్నాయి. తెలంగాణలో 4 కళాశాలలు, ఆంధ్రప్రదేశ్లో 3 కళాశాలలు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 12 కళాశాలలు మూతపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో 8 కళాశాలలు మూతపడుతున్నాయి. అటు పంజాబ్లో కూడా 4 కళాశాలలు మూతపడుతున్నాయి. విద్యార్థులు తక్కువ మంది చేరడం అనేది ఒక కారణంగా చూపిస్తే కొన్ని ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో నిర్వహణ లోపం ఎక్కువగా ఉంది. నిర్వహణ లోపం ప్లస్ కావలసినటువంటి వసతుల కల్పనలో కూడా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సరిగా వ్యవహరించలేదని చెప్పని సాంకేతిక మండలి చెప్తుంది. ఈ క్రమంలోనే 58 కాలేజీలని మూసేయాలని డిసైడ్ చేశారు. ఈ 58 కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్స్ తీసుకుని చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తాం, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పని ఉన్నత విద్యామండలి చెప్తోంది.